హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట అరటికాయ తాలింపు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు అలా చేసినప్పుడు అరటికాయ తాలింపు చేస్తాం కదా, ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఒక పెద్ద అరటికాయ తీసుకున్నాము. ఈ అరటికాయకి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేస్తే అరటికాయ తాలింపు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ పెద్ద అరటికాయ తీసుకున్నాము. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలకి తగినంత వాటర్ వేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు ఎరుపు బారిపోకుండా ఉంటాయి. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్ రెసిపీ అరటికాయ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు కొద్దిగా తీసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి కాగుతున్న ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఈ ఎర్రగడ్డ ముక్కలు కాసేపు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అరటికాయ తినడం చాలా మంచిదండి. మన కిడ్నీకి చాలా హెల్ప్ చేస్తుంది అరటికాయ. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి సన్న మంట పెట్టేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ అరటికాయ ముక్కలు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అరటికాయ ముక్కలు 5 నిమిషాలు సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఈ విధంగా ఇలా మగ్గించుకున్న తర్వాత సన్న మంట మీదే ఈ అరటికాయ ముక్కలు కాసేపు వేగనివ్వాలి. ఈ విధంగా పాన్ అంతా స్ప్రెడ్ చేసేసి సన్న మంట మీద ఈ అరటికాయ ముక్కలు కాసేపు వేగనివ్వాలి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు బాగా క్రిస్పీగా వేగుతాయి. మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ అరటికాయ ముక్కలు వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేగాయి. దీనికి హోమ్ మేడ్ కొబ్బరి కారం తగినంత వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. హోమ్ మేడ్ కొబ్బరి కారం వేసుకోవడం వల్ల. మేము ఎప్పుడు బయట కొనమండి కొబ్బరి కారం, ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను. కొబ్బరి కారం తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఈ అరటికాయ తాలింపు అనేది రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్సుల్లోకి, మన ఇంట్లో ఏదన్నా పూజలు వ్రతాలు జరిగినప్పుడు మనము ఏదంటే అది వండాం కదండి, అరటికాయ వాడతాం కదా, అలాంటప్పుడు ఇలా అరటికాయ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ అండి అరటికాయ. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే, గుమ్మగుమ్మలాడే అరటికాయ వేపుడు రెడీ. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు అరటికాయ తెచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అరటికాయ తాలింపు.
చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని కాసేపు ఈ కొత్తిమీర కూడా వేయించేసుకుంటే అంతే. చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడైతే ఈ అరటికాయ తాలింపు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదండి, స్టవ్ కట్టేయడమే. ఈ అరటికాయ తాలింపు రసంలోకి, పప్పు చారులోకి చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సుల్లోకి చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈ అరటికాయ తాలింపు. ఇంతేనండి, స్టవ్ కట్టేసుకోవడమే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.